చక్కని పాటలు, దేవుని మాటలు, దేవుని ప్రపంచం, ఎటు చూసినా దేవుని పరిశుద్ధులు. 4 దినాలు భూమి మీద పరలోక ఆనందం అనుభవించేటువంటి అద్భుతమైనటువంటి టైం ఫిబ్రవరి 20, 21, 22, 23 గురు శుక్ర శని ఆది. చెప్పండి, అందరికీ చెప్పండి, సిద్ధపడండి. మీరు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా సమాచారం ఇవ్వగలుగుతారో ఆ విధంగా అందరికీ సమాచారాలు అందించండి. సిద్ధపడి మీ కుటుంబీకులకు కూడా కబుర్లు చేసుకోండి. 4 దినాలు మా పండుగలు జరగబోతున్నాయి. ఆ పండుగల్లోకి రావచ్చు, మీరు కూడా ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పండుగలు కూడా చూతురుగా రమ్మని పిలవచ్చు. ఆమేన్. అది కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి అనుగ్రహించేటువంటి వ్యక్తులు కానీ, సేవకులైతే దేవుడు అనుగ్రహించేటువంటి విశ్వాసులు కానీ, లేదా కుటుంబ జీవనానికి వచ్చేటప్పటికి మన కడుపున పుట్టిన పిల్లలు కానీ, మనం కట్టుకున్నవారు కానీ, కొంతమందిని గురించి తరచుగా మనం ఈ మాటలు మాట్లాడతాం. కొంతమంది సేవకులు అంటారు, మా విశ్వాసులు ఒట్టి పనికిమాలినోళ్ళండి అని. అవునండి, ఒట్టి పనికిమాలినోళ్ళండి. వాళ్ళన్నీ వింటూ ఉంటారు కానీ వాళ్ళు మారరు, ఏం లేదండి. వాళ్ళన్నీ వింటారు, నా బాధలన్నీ చూస్తారు కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రేమను కనపరచరండి. మా వాళ్ళు ఒట్టి పనికిమాలినోళ్ళు, దద్దమ్మలండి అని విశ్వాసుల్ని తిట్టేటువంటి సేవకులు ఉన్నారు. కొంతమంది భార్యను తిడతారు, మా ఆవిడ ఉందండి ఒట్టి దద్దమ్మండి, నా కర్మగాలు చేసుకున్నాను, పనికిమాలింది అంటారు. కొంతమంది కాస్త అమాయకంగా ఉండే భర్తను తిడతారు, ఏం చేద్దామండి, ఇట్లాంటి వాడు దొరికాడు నా ప్రాణాన్ని తినటానికి. నేను ఒకటి చేయమంటే ఒకటి చేస్తాడు, నా మైండ్ అంతా పాడు చేశాడు, పెడతాడు, నా కర్మగాలు చేసుకున్నాను, నేను ఏం చేద్దామండి అని కొంతమంది భార్యని, కొంతమంది భర్తని, కొంతమంది పిల్లల్ని ఏం చేద్దామండి, ఇట్లాంటి వాడు పుట్టాడు నా కడుపున, ఇట్లాంటిది పుట్టింది నా కడుపున. మరి ఏంది మా అటుపక్క చూసినా ఇటుపక్క చూసినా అందరూ తెలివైన వాళ్ళు, మేధావులు, మరి ఇదేందో ఇట్లా పుట్టింది, పిచ్చిది పుట్టింది నా కడుపున, ఈ పిచ్చోడు పుట్టాడు నా కడుపున అని తిడుతుంటారు సహజంగా. బహుశా మిమ్మల్ని కూడా అట్లా ఉండొచ్చు, కొంతమందిని అట్లాంటి మాటలు కూడా మీరు పడి ఉండొచ్చు. అలాగే తమ దగ్గర పనిచేసేటువంటి వర్కర్స్ను కూడా కొన్నిసార్లు ఇలానే అభ్యంతరపడతాం ఉంటాం. మీరైనా నేనైనా కొన్నిసార్లు వాడు చెప్పింది చేయకుండా సోది చేష్టాలు చేస్తూ ఉంటే చిరాకు పుట్టి మనం కూడా తిట్టుకుంటూ ఉంటాం, కర్మగాలు దొరికాడు నా ప్రాణానికని. సంఘంలో విశ్వాసులైనా, కుటుంబంలోని వ్యక్తులైనా, నీ దగ్గర పనిచేసేటువంటి పనివారైనా ఎవరైనా, దేవుని బిడ్డ గుర్తుపట్టు, అన్నీ సిద్ధపరిచి మలచిన రాళ్ళని దేవుడు నీకు ఇవ్వడు, ముడిరాళ్లనే నీకు ఇస్తాడు. ముడిరాళ్ళని నీకు ఇస్తాడు. షేపులు లేని గుండ్రాళ్ళలాంటి రాళ్ళనే నీకు ఇస్తాడు. ఇక్కడ నీ పనితనం వ్యక్తం కావాలి. ఆ ముడిరాళ్ళని ఒక షేపులోకి చెక్కి ఒక వరుసలో వాటిని ఉంచి నిర్మాణం జరిగించుటయే నాయకుడి పనితనం. అన్ని విధాలా మలచబడినటువంటి వ్యక్తులు మనకు దొరక్కపోవచ్చు, అన్ని విధాలా సిద్ధపరచబడినటువంటి వ్యక్తులు మనకి దొరక్కపోవచ్చు. కానీ ఒక క్రైస్తవుడి విధానం, ఒక దేవుని సంబంధి విధానం ఎలా ఉండాలంటే ఒక అద్భుతమైన పాఠం. ఎంత పనికిమాలినోళ్ళు, పనికిమాలిన విశ్వాసులు, పనికిమాలిన సంఘం, అట్లాంటిది ఇట్లాంటిది అని అనుకోవటం మన పనికిమాలినతనం, అది మన చేతగానితనం. వాళ్ళని వ్యర్థులు, దద్దములు, చేతగానోళ్ళు, పనికిమాలినోళ్ళు అనుకునే కంటే వాళ్ళని సరైన రీతిని చెక్కలేకపోయినందున అది మన పనికిమాలినతనం అనేది గుర్తిస్తే ఎంత బాగుండు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు మనకి ముడిరాళ్ళని ఇస్తాడు. ఆ ముడిరాళ్ళనే మనం కష్టపడి చెక్కుకొని ఒక దారిలోకి తీసుకొని రావాలి. ఫిలేమోన్ దగ్గర ఒనేసిము ఉన్నాడు, కానీ అతడు చెక్కబడలేదు. ఫిలేమోను మంచోడే, ఆత్మీయుడే, భక్తిపరుడే, పరిశుద్ధులకు ఉపచారం చేసేవాడే. కానీ ఫిలేమోన్ దగ్గర ఉన్నటువంటి ఒనేసిము మాత్రం చెక్కబడలేదు. అతడు నిష్ప్రయోజకుడై ఉన్నాడు. కానీ అతడు ఇప్పుడు పౌలు దగ్గర చేరాడు.
పౌలు దగ్గర చేరిన తర్వాత అతడు చెక్కబడ్డాడు. పౌలు అతనితో మాట్లాడాడు. పౌలు సహవాసంలో, పౌలు సహజీవనంలో అతడు ఒక సుందరమైన ఆకారానికి వచ్చేశాడు. ఈ మాటను చెప్తాడు, మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు నీకు నాకు కూడా ఉపయోగపడే మంచి పాత్ర అయ్యాడు ఫిలేమోను. మనందరం లోకంలో ఉన్నప్పుడు జీవం గల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని చూసినప్పుడు అంతా మన సరుకు అంతా ముడి సరుకే. ఏ ఒక్క చెట్టు కూడా సరిగా పండే చెట్టు లేదు, ఫలించే చెట్టు లేదు, మొత్తం వైనం చేసేయచ్చు కదా అన్నాడు పరలోక తండ్రి. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నేను జోక్యం చేసుకుంటున్నాను, నేను వారి కోసం కష్టపడతాను. ఈరోజు ఆ సమూహం అంతట్లో, భూమి మీద ఉన్న మానవ జాతి అంతట్లో అంత పనికిమాలిన వారై, త్రోవ తప్పిన వారై, దేవుని వెతకుండా చెడిపోయిన వారై ఉన్న వాళ్ళల్లో నేను ఎంటర్ అవుతాను. వాళ్ళల్లో నుంచి కొంతమందిని ప్రత్యేకిస్తాను, వాళ్ళని నేను సిద్ధపరుస్తాను తండ్రి. నిష్ప్రయోజనమైన పనికి మాలిన వారుగా ఉన్న వారిని నేను పనివాళ్ళుగా తీర్చిదిద్దుతాను. యేసు ప్రభు శిష్యుల్ని మీరు చూడండి, ఒక్క వ్యక్తికి సరైన క్వాలిటీస్ కనపడవు మనకి. ఒక ఆయనకేమో తొందర ఎక్కువ, ఇంకొక ఆయనకేమో అనుమానాలు ఎక్కువ. ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ టైట్లే ఉరిమెడివారు, అంటే చిన్నదానికి పెద్దానికి ఎదుటి మీద దూకుతూ ఉంటాను అనమాట. ఉరిమెడివారు. ఒకడు ఉంటేనేమో సొమ్ము సంచిలో సరుకు వాడి జేబులో వేసుకుంటుంటాడు. ఇంకొక ఆయన ఉంటేనేమో విశ్వాసిలాగే కనపడతాడు కానీ అంటుంటాడు ఆయన. 12 టైపుల్లో కనపడతారు కొంచెం మీరు ఎతికితే. సరైన క్వాలిటీస్లో ఒక్కడు కూడా మనకు కనపడ్డాం. యోధాను మినహాయిస్తే ఈ 11 మందిని ఎంత అద్భుతంగా చెక్కాడంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త విస్తరించడానికి నాంది పలికిన వారు ఆ 11 మందే. సిలువలో ప్రాణం పెట్టక మునుపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సిద్ధపరచడం మొదలుపెట్టాడు. సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టలా. దాదాపు తిరిగి లేచిన తర్వాత కూడా 40 రోజులు వాళ్ళకి కనబడి వాళ్ళల్లో ఉన్న సందేహాలు నివృత్తి చేసి వాళ్ళని గద్దించి ఎట్టకేళ్లకు చెట్ట చివరికి తొదకు వాళ్ళని కొలికి తెచ్చి ఒలీవలో కొండ మీద ఆరోహణం అవుతూ, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. నేను వాగ్దానం చేసింది మీ మీదకి వచ్చే వరకు మీరు యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దు. నేను వాగ్దానం చేసిన ఆత్మను మీ మీదకి పంపుతాను. అప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యూదయ, సమరయ, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై వర్ధిల్లుతారు. వెంటనే పరిచర్యకు పరిగెత్తకండి, ముందు సిద్ధపడండి అని వాళ్ళని సిద్ధపరిచి ప్రార్థనకు పురికొల్పి పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టేటట్లు చేసి అప్పుడు ఆరోహణమయ్యాడు. ఇక ఆ తర్వాత 10 రోజులు వారు కనిపెట్టి ప్రార్థన చేసిన తరువాత పెంతెకోస్తు పండుగ నాడు, అనగా 50వ రోజు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదికి రావటం, వారు ఆత్మపూర్ణులై శక్తివంతులు కావటం, తర్వాత వెళ్ళి దేవుని కొరకు బలమైన సేవ చేయటం, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోవటం అనేది మనందరం ఎరిగిన విషయం. నువ్వు కేఫా, నువ్వు రాయివి అన్నాడు పేతురుతో. కానీ పేతురు మనసు కొంచెం చంచలంగా కదులుతున్నట్టుగా మనకు కనపడిద్ది. కానీ అలా చంచలంగా ఉన్నటువంటి పేతురు మనస్సును ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కేఫా, నువ్వు రాయివి, అంతే, అలా అవుతావు నువ్వు. ఎందుకంటే ఇక్కడ ఆ వ్యక్తి మీద ఉన్న నమ్మకాన్ని బట్టి ఆయన మాట్లాడట్లా. ఇలాంటి అస్థిరులైన వారిని, చంచలంగా ఉన్న వారిని, స్థిరం లేని స్థితిలో ఉన్న వాళ్ళని, బలహీనులుగా ఉన్న వాళ్ళని బలవంతులుగా చేయగల సామర్థ్యం ఉన్న తన పనితనాన్ని బట్టి, అలాగే ఆయన పనితనం ఉపయోగించినప్పుడు చక్కగా లోబడేటువంటి అవతలి వాని వ్యక్తిత్వాన్ని బట్టి రెండింటిని గ్రహింపులో పెట్టుకొని ఆ మాట బలికాడు యేసు ప్రభు. ఈయన కాస్త అటు ఇటైనా ఆయన సిద్ధపరిచే దమ్ము యేసయ్యకుంది. ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ పరమశిల్పి చెక్కుతున్నప్పుడు ఆయన చేతుల్లో నుంచి అవతలికి వెళ్లకుండా స్థిరంగా నిలబడేటువంటి వ్యక్తిత్వం అయితే పేతురుకుంది, అది గుర్తించాడు. అందుకే నువ్వు రాయు అన్నాడు. అంతే, నీకెందుకు, నేను చేస్తా కదా అంటాడు. యేసయ్య దగ్గర ఉంది ఆ తత్వం, పనికిమాలిన వాళ్ళని పనోళ్ళుగా చేసే తత్వం. ఏమి? యేసునందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరిస్తూ ఆయనను పోలి నడుచుకొనుచున్న పౌలు దగ్గర కూడా ఉంది ఆ పనితనం. ఆ మాటకు వస్తే
యేసును సరిగా ఎరిగి యేసును బూనుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సామర్థ్యం ఉంటుంది. ఈడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీళ్ళు పనికిరారు, వాళ్ళు పనికిరారు, వీళ్ళు వేస్ట్, వాళ్ళు వేస్ట్ అని వదిలేరు. ఈ బలహీనుల్ని బలపరచడమే కదా మన పని. ఈ పనికిరాని పాత్రలను చక్కగా మలచి పనోళ్ళనుగా తీర్చడమే కదా మన పని. ఇది కూడా ఆయనే రెడీ చేసి మనకిస్తే ఇక మన శ్రమే ఉంది, మన పట్టుదల ఏముంది, మన పనితనం ఏముంది. దేవుడు కూడా అంతే అంటాడు. ఓ దైవజనుడు అన్నాడు, మా ఊరు ఒట్టి పనికిమాలినూరు, ఆ ఊర్లో ఉన్న మా సంఘంలో విశ్వాసులు ఇంకా పనికిమాలినోళ్ళు అన్నాడు. వాళ్ళ పనికిమాలినతనం ఎంత చీతలపడుతుందంటే నాకు అసలు ఆ ఊరే వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ చెడిపోయిన వాళ్ళే. ఏదన్నా మంచి ఊరు చూసుకొని వెళ్ళి సేవ చేద్దాం అనిపిస్తుంది అంటే నేనంటాను, మంచోళ్ళు ఉన్న ప్రదేశంలో నువ్వు చేసేది ఏముంది? వాళ్ళు ఆల్రెడీ మంచోళ్ళు కదా. మంచోళ్ళ దగ్గర నువ్వు చేసేది ఏముంది? చెడిపోయిన వాళ్ళని రక్షించమనే కదా నీకు నాకు దేవుడు పని అప్పచెప్పాడు. బలహీనుల్ని పట్టుకొని వాళ్ళని చేతబట్టి వాళ్ళని బలపరచమనే కదా ప్రభు నీకు నాకు చెప్పాడు. నీచులైన వారిని, అస్థిరులైన వారిని, చంచల బుద్ధి గల వారిని, స్థిరమలేని వాళ్ళని చేతబట్టి వారిని స్థిరులుగా తీర్చిదిద్దమనే కదా ప్రభు నీకు నాకు పని అప్పచెప్పాడు. ఆ పనికి మనం పూనుకుంటే కావలసిన చేయూత ప్రభు అందిస్తాడు మనకి. కొన్నిసార్లు విసుగు వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళలో మార్పు రానప్పుడు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దిద్దుకోనప్పుడు ఒక రకమైన విసుగు వస్తుంది. అయినా వదలకూడదు. ఒకనాటికి వాళ్ళు చెప్పగలగాలి, ఒకప్పుడు నేను ఇంత బలహీనురాల్ని, అయితే నేను ఇలా తయారవడానికి కారణం నన్ను సిద్ధపరిచిన నా దైవజనుడు, నన్ను సిద్ధపరిచిన నా దైవజనురాలు, నన్ను సిద్ధపరిచిన నా కుటుంబ పెద్ద, నా నాన్ననో, మా అమ్మనో, నా భార్యనో, నా భర్తనో చెప్పగలిగి ఉండాలి. మా తల్లిదండ్రులనో. ఓ దేవుని బిడ్డ, పౌలు దగ్గర ఇది మనకు కనపడుతుంది. చెరసాల్లోకి అయితే వెళ్ళాడు, కానీ వాస్తవంగా తాను ఆధ్యాత్మికంగా ఉన్న చెరలో నుంచి విడుదల పొందాడు పౌలు దగ్గరికి వెళ్ళి. కొంతమంది బయటే తిరుగుతారు, కానీ వాళ్ళు ఆధ్యాత్మిక విషయాల్లో చెరలో ఉన్నట్టే. వాళ్ళు బంధించబడి ఉంటారు అనేక విషయాల్లో, కానీ బయట తిరుగుతారు. కానీ కొంతమంది చెరలో ఉంటారు, పౌల్లాగా చెరలో ఉంటారు, ఒనేసిములాగా, కానీ ఆధ్యాత్మిక చెర నుండి వారు విడిపించబడ్డారు. అక్కడ భౌతికమైన చెర కంటే కూడా ఎక్కువ వేదనామయమైంది ఆధ్యాత్మిక విషయాల్లో మనం పట్టింపు లేకుండటం. సాతానుగాడి మోసం అనే చెరలో మనం బందీలమై ఉండటం గొప్ప వేదన. సో దాని నుండి భక్తుడు విడిపిస్తాడు. విడిపించడానికి అతడికి శక్తి ఎక్కడా అంటే దేవుడే అతనికి సాయం చేస్తాడు. నాకు దేవుడిచ్చినటువంటి పాత్రలు, సిద్ధపరిచిన పాత్రలు ఏవి లేవు. నాకు సహకారులుగా ఉన్నోళ్ళు, పరిచారకులుగా నాతో కలిసి పనిచేసేవాళ్ళు, సేవకులుగా ఉండి ఇప్పుడు సేవ చేస్తున్నోళ్ళు చక్కగా ఎవరో మలిచి నాకు ఇచ్చింది కాదు. నా దగ్గరికి వచ్చినప్పుడు వారు బలహీనులుగా ఉన్నారు, వారు అస్థిరులుగానే ఉన్నారు, తెలియని వారుగానే ఉన్నారు. అయితే నాకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడు దేవుడు. ఇగో వీరిని నీ దగ్గరకు పంపిస్తున్నాను, నువ్వు ఎలా మౌల్డ్ చేస్తావు, నీకు నీ వంతు నువ్వు చేయరా అన్నాడు. అప్పుడు నేను నాకు తెలిసినంత వరకు నాకున్న దేవుని కృపను బట్టి నేను చేయదగ్గ ఉపదేశం చేసి, నేను ఇవ్వవలసిన మాదిరి ఇచ్చి, నేను వారిని చేయవలసిన విధంగా ప్రోత్సహించి, మొత్తం మీద కొంతమంది సేవకులయ్యారు, వందల సంఖ్యలో సేవకులయ్యారు, వేల సంఖ్యలో పరిచారకులయ్యారు, ఇంకా ఎక్కువ సంఖ్యలో దేవుడి కృపను బట్టి అనేకుల్ని దేవుడు రక్షణలోకి నడిపించాడు. ఇది నా పనితనం అని నేను చెప్పను, కానీ ముడిరాళ్ళుగా దేవుడు నాకు ఇస్తే వాళ్ళని సిద్ధపరచడానికి నేను పూనుకుంటే దేవుడు తన కృపతో నాకు శక్తినిచ్చి, ఆ ఓర్పు సహనాలనిచ్చి, ఆ ఆలోచననిచ్చి వాళ్ళని బ్యాలెన్స్ చేయటం నాకు ఇచ్చిన ఆయన కృప. మొత్తం మీద నిష్ప్రయోజకులుగా నా ఎదుకు వచ్చిన వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి దేవుడే నాకు కృప అనుగ్రహించాడు. నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు ప్రోత్సహించబడతారు, ఈ మాదిరిని తీసుకోననే చెప్తున్నాను, కానీ నేను యోగ్యుణ్ణి తెలుసా అని నా యోగ్యతను కనపరుచుకోవడానికి నేను చెప్పట్లేదు.
ఎందుకంటే మన సేవకులు ఇలాంటి మాటలు తీసుకొని సంఘం ముందు తమను తాము హెచ్చించుకునే అవకాశం ఉంటుంది. మన సేవకులు ఈ మాదిరిని అనుసరించి ఒకవేళ నేను కృప పొందాను అన్నట్లుగా వారు కూడా తమను తాము సంఘం ముందు కొన్ని విషయాల్లో అతిశయింపకూడని సంగతుల్లో హెచ్చించుకునే ఛాన్స్ ఉంటుంది కనుక తస్మాత్ జాగ్రత్త. అక్కడ బ్యాలెన్స్ ఉండాలి. సరే, పాయింట్కి వస్తాను. ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చేటప్పటికి కూడా నువ్వు యజమానుడు అయితే నీ దగ్గర ఉన్న పనివారు, నువ్వు కుటుంబ నాయకురాలు అయితే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు, నువ్వు ఒక సంఘానికి కాపరివైతే, నువ్వు సంఘానికి దైవజనురాలివైతే, నీకు దేవుడు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలు ఒకవేళ అస్థిరులుగా, బలహీనులుగా, నిష్ప్రయోజకులుగా ఉంటే, పనికిమాలినోళ్ళు, నిష్ప్రయోజకులు అని వాళ్ళను తిట్టమని కాదు దేవుడు నీకు అప్పచెప్పింది. నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, నీకు వివేకం ఉంటే వాళ్ళని మలుచుకో. నిష్ప్రయోజనమైన ఆ పాత్రలని నా కొరకు పనివారినిగా చెయ్యి. నీకు ఏ సాయం కావాలో చెప్పు, నేను చేస్తా. కానీ ఇక్కడ పని నువ్వే చేయాలి. అది ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని, ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారిని, ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ కలిగిన వారిని మనం ఇక కింద చూడలేము. వారు ఖచ్చితంగా నాయకత్వంలోనే ఉంటారు. మరి మనుషుల్ని మౌల్డ్ చేయాలి, మనుషుల్ని సిద్ధపరచాలంటే చిన్న విషయం కాదు. బోల్డంత ఓర్పు, సహనం, మాదిరి, వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకొని అందుకు అనుగుణ్యంగా కొంచెం మన తత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళని ఒడిసి పట్టి ఒక కొలికి వాళ్ళని తీసుకొని రావటం అనేది చిన్న విషయం కాదు. ఇక ఆ మెట్టు ఎక్కగలిగితే ఆ కుటుంబమైనా, సమాజమైనా, సంఘమైనా ఇక ఆ వ్యక్తి నాయకుడే, నాయకురాలే. లీడర్ క్వాలిటీస్లో ఇదొకటి. ముడిరాళ్లను తీసుకుని దేవుని పని కొరకు వారిని సిద్ధపరచగలుగుట. నీ వల్ల కాలేదా? దేవుని ముందు ప్రార్థన చేయాలి. దేవా, నా వల్ల కావట్లేదు వీళ్ళని మార్చటం. అల్లాడిస్తున్నారు తండ్రి, నువ్వు నాకు కావలసిన వివేచనను అనుగ్రహించు, జ్ఞానం ఇవ్వు, వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేయాలో నాకు తెలివి నీవు అని నువ్వు తగ్గించుకొని దేవుని బలాన్ని నువ్వు కానీ ఆశ్రయించగలిగితే తప్పకుండా దేవుడు అందుకు కావలసినటువంటి కృపని, ఓపికని, ఓర్పుని, ఆ దయని, ఆ కనికరాన్ని, ఆ క్షమని నీకు అనుగ్రహిస్తాడు ఆయన. ఆ వివేచనని ఇది అందరికీ వర్తిస్తుంది. ఫ్యామిలీలో ముఖ్యంగా పిల్లల్ని తిడుతూ ఉంటారు తల్లిదండ్రులు. పనికిమాలినోడా, పనికిమాలిందన్నా, పనికిమాలింది, పనికిమాలినోళ్ళు అంటే నిష్ప్రయోజకుడు, నిష్ప్రయోజకురాలు. మంత్రాలు చదువుతూ ఉంటారు రోజు పొద్దున్నే. కొంతమంది సాయంత్రం పూట చదువుతుంటారు. వాళ్ళు ఎప్పుడు దొరికితే అప్పుడు చదువుతానే ఉంటారు, శుభవచనాల్లాగా. పనికిమాలిందా అన్న, పనికిమాలినోడా అంటే నువ్వు పనికిమాలిందానివి అయితే నీకు అట్లాంటిది పుట్టింది. మరి నువ్వు పనికిమాలినోడు అయితే అట్లాంటి పుట్టాడు నీకు. మరి నీకు తెలియకుండానే వాళ్ళని పనికిమాలినోడు తిట్టుకొని నీకు తెలియకుండా నువ్వే తిట్టుకుంటున్నావు. చూసుకోవాలా. పిల్లల్ని తొందరపడి శాపనార్థాలు పెట్టడం, దరిద్రపు మాటలు మాట్లాడడం, చండాలంగా వాళ్ళని తృణీకారంగా తేలిగ్గా మాట్లాడటం, అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, సేవకుడైనా, విశ్వాసులైనా ఆ పద్ధతి మార్చుకోవాలి.